హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేను మీ ఆనంద్ పాల్. మీరు చూస్తున్నారు బ్లెస్సింగ్ ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ అయితే చాలామంది ఎంతగానో వేచి ఉన్న పథకం వచ్చేసరికి ఏపీలో 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని అయితే హామీ అయితే ఇచ్చారు. సో హామీకి సంబంధించి మనకి సూపర్ సిక్స్ పథకంలో అది కూడా ఒకటి ఫ్రెండ్స్. సో చాలామంది అయితే ఈ పథకం ఎప్పుడు అమలు అవబోతుంది, ఇంకా దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే చెప్పండి అయితే చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే దీని గురించే మనకి ప్రెస్ మీట్లు అయితే అడిగారు. సో రీసెంట్‌గా జరిగిన మనకి టీడీపీ ప్రెస్ మీట్‌లో అయితే మనకి టీడీపీ గవర్నమెంట్ నుంచి అయితే మనకొక సో ఆ ప్రెస్ మీట్‌లో మనకి ఏం మాట్లాడుకున్నారో, అలాగే ఆ ప్రెస్ మీట్‌లో మనకి ఏమేమైతే అప్డేట్స్ అయితే ఇచ్చారో, మన వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో ప్రెజెంట్ మనకైతే టీడీపీ ప్రభుత్వం అయితే కొన్ని సందేహాలనైతే ఈ ప్రెస్ మీట్‌లో అయితే క్లియర్ చేసింది. సో అవే వీడియోలో మీకైతే చెప్పబోతున్నాను. సో మీరు ఈ చివరి వరకు చూసినట్లయితే మీకు ఎందుకు లేట్ అవుతుంది? మీరు ఎప్పుడు స్టార్ట్ చేసుకోవాలి? అలాగే ఎవరెవరైతే ఈ గ్యాస్ సిలిండర్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక అలర్ట్ అయితే ఇచ్చారు. సో ఈ ప్రాసెస్ గాని మీరు చేసుకోకపోయినట్లయితే మీకు ఖచ్చితంగా ఈ 3 గ్యాస్ సిలిండర్లు అయితే రావు. సో ఈ 3 గ్యాస్ సిలిండర్లే కాదు, మీకొచ్చే గ్యాస్ కనెక్షన్ కూడా తొలగించడం అయితే జరగబోతుంది. సో ఇప్పుడే వెళ్లి మీరు ఇక ఈ ప్రాసెస్ అయితే చేయించుకోండి. సో మీరు దీన్ని మీ ఫోన్‌లో అయినా చేసుకోవచ్చు, లేకపోతే గ్యాస్ ఆఫీస్‌లోనే, లేకపోతే ఇంకా ఎక్కడెక్కడ చేయించుకోవచ్చో కూడా నేను మీకైతే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. సో ఇంకెందుకు లేట్ చేయకుండా మన కంటెంట్‌లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ప్రస్తుతం ఏపీలో జరిగిన ప్రెస్ మీట్‌లో అయితే మనకి, మనకి టీడీపీ ప్రభుత్వం నుంచి అయితే నాయకులైతే ఇక ఈ విషయాన్నయితే కన్ఫర్మ్ అయితే చేశారు. సో ప్రెజెంట్ అయితే మనకి ఈ ఏపీలో ఇంకా ఎందుకు 3 గ్యాస్ సిలిండర్‌లనేవి అమలవ్వలేదు, ఇంకా ఎందుకు స్టార్ట్ అవ్వలేదు, ఈ రిజిస్ట్రేషన్ కిందకి సంబంధించి మనకి ఎలాంటి అప్డేట్స్ అయితే రాలేదు. ఎందుకంటే మనకింకా దేశవ్యాప్తంగా కూడా ఏవైతే హెచ్‌పీ గ్యాస్ గాని, ఇండియన్ గ్యాస్ గాని, భారత్ గ్యాస్‌కి సంబంధించి ఆధార్ ఈకేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోమనైతే సెంట్రల్ గవర్నమెంట్ మనకు చెప్తుంది. సో చాలామంది ఇంకా అయితే ఆధార్ ఈకేవైసీని అయితే చేయించుకోలేదు. సో ఆధార్ ఈకేవైసీ చేయించుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ఎవరెవరైతే ఈ రేషన్ ఈ ద ఎక్కువ మొత్తంలో అయితే ఆధార్‌కి లింక్ లేకుండా బుక్ చేసుకొని వాటినైతే మరి బ్లాక్‌లో అయితే అమ్ముతున్నారు. ఎక్కువ రేట్‌కైతే అమ్ముతున్నారు. సో దానివల్ల ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలని చెప్పి ఆధార్ ఈకేవైసీని అయితే పెట్టింది. సో మన టీడీపీ ప్రభుత్వం అయితే ఇంకా అడుగుతున్నారు. దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్, కానీ వాళ్ళైతే ఇంకా ఏం అప్డేట్ అయితే ఇవ్వలేదు. సో మీరే ఇప్పుడు సో ప్రతి ఒక్కరు కూడా ఈ పథకం స్టార్ట్ అయ్యేలోపు ఆధార్ ఈకేవైసీని అయితే మీరైతే మీ ఆధార్ కార్డ్‌ని గ్యాస్ సిలిండర్‌కి ఏదైతే ఇచ్చారో, గ్యాస్ సిలిండర్‌తో పాటు మీ గ్యాస్ సిలిండర్ అకౌంట్‌కి మీ ఆధార్ కార్డ్‌ని అయితే లింక్ చేసుకోవాలి. సో మీరు మీ గ్యాస్ కనెక్షన్‌కి ఎప్పుడైతే మీ ఆధార్ కార్డ్‌కి లింక్ చేసుకుంటారో, సో అప్పుడైతే మీ ఈకేవైసీ అయితే కంప్లీట్ అవుతుంది. సో దీన్ని ఎలా చేసుకోవాలి, ఎలా కంప్లీట్ చేయాలి అని చెప్పైతే మీరు గాని కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే నేను ఖచ్చితంగా ఫ్యూచర్‌లో అయితే వీడియో అయితే చేస్తాను. సో ప్రెజెంట్ అయితే మనకి గ్యాస్ కనెక్షన్‌కి సంబంధించి ఈకేవైసీ అయితే పూర్తి చేసుకోమని అయితే చెప్పారు. సో మరి ఈకేవైసీని ఎలా కంప్లీట్ చేయాలని చూసినట్లయితే, సో సింపుల్‌గా మీరు కూడా మీ ఫోన్‌లో ప్రాసెస్ అయితే నేను తొందరలోనే వీడియో అయితే చేయబోతున్నాను. సో ఒకవేళ మీకు తెలియకపోతే మీకు ఎవరెవరైతే ఇంటికి గ్యాస్ బాయ్స్ వస్తారో, సో వాళ్ళని అడిగినా సరే వాళ్ళైతే మీకు ఆ ఈకేవైసీని అయితే చేసేస్తారు. సో మీకు గ్యాస్ ఇవ్వడానికి వచ్చినప్పుడు వచ్చిన వాళ్ళు ఆ గ్యాస్ బాయ్స్ ఉంటారు కదా! సో గ్యాస్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళని అడిగినట్లయితే వాళ్ళు కూడా ఆ ప్రాసెస్‌ని అయితే కంప్లీట్ చేస్తారు. సో వాళ్ళకి కూడా తెలుసు. సో మరీ కాదనుకుంటే మీరు దగ్గరలో ఉన్న మీ సేవకు కూడా వెళ్ళొచ్చు. సో మీ సేవలో కూడా ప్రాసెస్‌ని అయితే కంప్లీట్ చేస్తారు. ఆధార్‌కి ఏదైతే మీ ఆధార్ కార్డ్‌ని మీ గ్యాస్ కనెక్షన్‌కి అయితే లింక్ చేస్తారు. సో అదే విధంగా ఒకవేళ మీకు ఇంకా అవ్వకపోయినట్లయితే మీరు మీ గ్యాస్‌కి సంబంధించిన ఆఫీస్‌కి కూడా వెళ్ళొచ్చు. సో అదే విధంగా సెకండ్ అప్డేట్ వచ్చేసరికి ఈ ఎవరెవరైతే ఈ గ్యాస్ కనెక్షన్స్ అయితే చేయించుకున్నారో వాళ్ళందరికీ కూడా ఎవరెవరైతే ఇప్పటివరకు ఆ గ్యాస్ కనెక్షన్ ఉందో వాళ్ళకొచ్చేసరికి ఇంకొక మెయిన్ రూల్‌నైతే మనకి పెట్టబోతున్నారు. సో ఆ రూల్ వచ్చేసరికి మనకేంటంటే ఈ ఆధార్ గ్యాస్ ఈ గ్యాస్ ఎవరికైతే పేరు మీద అయితే ఉందో, ఎవరి పేరు మీద అయితే వస్తుందో వాళ్ళ బ్యాంక్ అకౌంటే సబ్సిడీస్‌కి అయితే ఇవ్వాలి. సో ఎవరి పేరు మీదైతే ఈ గ్యాస్ ఉందో ఇంట్లో ఒకవేళ ఆ ఇంట్లో ఉన్న మా అమ్మగారి పేరు మీద ఉంటే ఆవిడ బ్యాంక్ అకౌంట్ సబ్సిడీకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. టెలి అలాగే ఆవిడకి బ్యాంక్ బుక్ అయితే యాడ్ చేయించాలి. సో ఇదైతే ఈ 2 అయితే చూసుకోండి ఫ్రెండ్స్. సో బ్యాంక్ బుక్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కూడా ఆ గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళకే చేయించాలి. సో అదే విధంగా వా ఎవరెవరైతే ఆధార్ కార్డ్ ఈకేవైసీ చేయించుకోలేదో ఇంకా వాళ్ళైతే ఆ గ్యాస్ కనెక్షన్ ఉన్న వ్యక్తి ఆ గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళే వెళ్ళి వాళ్ళ ఆధార్ కార్డ్‌ని ఈకేవైసీ చేయించుకోవాలి. సో ఇదలా ఈకేవైసీ మీ ఫోన్‌లో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీ సిస్టమ్‌లో కూడా చేసుకోవచ్చు. సో మీ ఫోన్‌లో గాని లేకపోతే మీ డౌట్స్ ఉంటే కిందన కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. సిలిండర్‌కి సంబంధించిన ఈకేవైసీ వీడియో చేయించండి అని. అప్పుడైతే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. ఆ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఇంకా క్లియర్‌గా ప్రతి భారత్ గ్యాస్ గాని, ఇండియన్ గ్యాస్ గాని, లేకపోతే హెచ్‌పీ గ్యాస్ గాని ఈ మూడికి సెపరేట్ ప్రాసెస్‌గా నేను
ఈకేవైసీ ప్రాసెస్ అయితే మీకు వీడియో చేసి అప్లోడ్ అయితే చేస్తాను. సో, ఈ పథకం అయితే మనకి నెక్స్ట్ మంత్ ఆగస్ట్‌లో అయితే స్టార్ట్ అవ్వబోతుంది ఫ్రెండ్స్. సో, అఫీషియల్‌గా అయితే మనకి నెక్స్ట్ మంత్‌లోనే స్టార్ట్ చేస్తామని అయితే చెప్పారు ఈ ప్రెస్ మీట్‌లో అయితే. సో, అది ఎండింగా లేకపోతే స్టార్టింగా లేకపోతే ఈ రిజిస్ట్రేషన్స్ కూడా మనకి సంబంధించి ఆన్‌లైన్‌లోనే పెడతారు. సో, ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్న వాళ్ళకైతే ఈ 3 గ్యాస్ సిలిండర్లు అయితే వస్తాయి. సో, అదే విధంగా ఒకవేళ దీనికి స్టార్ట్ అయ్యేదైతే మన ఛానల్ అయితే ఫస్ట్ వీడియో అయితే ఉండబోతుంది. సో, ఇదే కాదు ఫ్రెండ్స్ మన ఏపీలో సంబంధించి ఉచిత ప్రతి పథకాలు గానీ, లేకపోతే 1500 గానీ, ఆడబిడ్డ నిధి గానీ, లేకపోతే నిరుద్యోగ భృతి గానీ, లేకపోతే పెన్షన్స్ గానీ, ప్రతి దానికి సంబంధించిన వీడియోస్ అయితే మేమైతే అప్‌లోడ్ అయితే చేస్తున్నాం. సో, దానికి సంబంధించి ప్లేలిస్ట్ కూడా చెప్పాం. అది ఎండ్ కార్డ్స్‌లో అయితే మీకు డిస్‌ప్లే అయితే అవుతుంది. సో, ఆ ఎండ్ కార్డ్స్‌లో అయితే ప్రతి పెన్షన్ ఎన్టీఆర్ భరోసా గానీ, లేకపోతే గ్యాస్‌కి సంబంధించింది గానీ, లేకపోతే మరి ఇక నిరుద్యోగ భృతి గానీ, ఇలా చాలా ప్రతి పథకాన్ని కూడా మనం క్లియర్‌గా అయితే ఒక ఎక్స్‌ప్లెయిన్ చేసి ఒక ప్లేలిస్ట్ డిజైన్ చేసాం. సో, ఇంకా ఎవరైతే ప్లేలిస్ట్ చూడలేదో వెళ్ళండి. ఆ ప్లేలిస్ట్ చూడండి. మీరుకి ఏ పథకాలకు ఎలిజిబుల్ ఉన్నారో, ఆ పథకాలన్నిటి కూడా అప్లై చేసుకోండి. అప్లికేషన్‌కి, రిజిస్ట్రేషన్‌కి అంతా మనమైతే ఆ ప్లేలిస్ట్‌లో నీట్‌గా డిజైన్ చేసి అయితే పెట్టాం. సో, ఒకసారి ఎళ్ళండి చెక్ అయితే చేయమంటే ఫస్ట్ అయితే అప్లోడ్ చేస్తున్నారు. సో, ఇంకా ఎవరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. చాలామంది వీడియో అయితే చూస్తారు కానీ లైక్ చేయట్లేదు. సో, ఇలాంటి అప్డేట్స్ అయితే కావాలంటే పక్కా సబ్స్క్రైబ్ అయితే చేసి సబ్స్క్రైబ్ బెల్ మీద ఇప్పుడే ఎళ్లి క్లిక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. సో, థాంక్ యూ ఫ్రెండ్స్.